గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, మనందరి దోషాన్ని అతని మీద మోపడం పెట్టండి, ఎవడ పాపం ఆడే భరించాలి. మన ఎవరో రాధా మనోహర్ దాస్ అనుకుంటా ఒక ఆయన, చాలా తప్పు, అతను మాట్లాడే విధానం చాలా తప్పు. రాధా మనోహర్ దాస్ చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న నోటుకొచ్చినట్టు వాగే ఇచ్చే అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను అలా మాట్లాడేచ్చు, నాకేం పెద్ద విషయం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడినట్టు, లేకపోతే మతోన్మాదులు అందరూ మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టుకుని కెమెరా పెట్టుకుని మాట్లాడలేనా నేను? వాళ్ళకంటే ధైర్యంగా మాట్లాడగలను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దన్ను తక్కువ, నాకు దన్ను ఎక్కువ. వాళ్ళకి ధైర్యం తక్కువ, నాకు ధైర్యం ఎక్కువ. మాట్లాడి జనంలోకి వెళ్ళి రాగలను నేను, అంత దమ్ముంది నాకు గుండెల్లో. అస్సలు భయపడిన ఎవరికి. కానీ సంస్కారం అడ్డొస్తుంది. అరే ఎందుకు, మనకు అవసరమా? తప్పు కదా అలా మాట్లాడు. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు, వాళ్ళ ఆ విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టాలి. నేను వాళ్ళని బాధ పెట్టలేక మౌనంగా ఉంటాను. మాట్లాడటం పెద్ద కొనుక్కు రావాలా? బోలుడు మాట్లాడవచ్చు. ముందు నీ 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 గురించి నువ్వు చూసుకో.